బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కండువ కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదంటున్నారు. ఇవాళ కూడా చాలా మంది కండువ కప్పారని, కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదు అంటున్నారు. ఎవరింటికైనా వెళ్తే ఏ భోజనం పెడతారో ఎలా తెలుస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి 5,000 ఇప్పటికే బీఆర్ఎస్కే వెళ్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చాలా విషయాల గురించి రేవంత్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశానికి సంబంధించి, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాద్ధాంతానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చాలా గట్టిగా పట్టుబట్టి ఉన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారిన వాళ్ళని మేము ఉపేక్షించేది లేదు, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఎమ్మెల్యేగా వాళ్ళు కొనసాగడానికి అర్హత లేదు అంటూ వాళ్ళు కోరుతున్నారు. కోర్టు వరకు వెళ్ళారు, ముందు అసెంబ్లీకి వెళ్ళారు, అక్కడ కుదరలేదు, స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ యాక్షన్ తీసుకోకపోవడంతో, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కుదరకపోవడంతో కోర్టుకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. కోర్టు మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వడంతో స్పీకర్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయితే 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానంతో నిజం చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఒక రకంగా అవాక్కయ్యారని చెప్పాలి. అక్కడ 3 రంగుల కండువా కప్పారు, అది భారతదేశ జెండాని పోలి ఉంది, అందుకని మేము కప్పించుకున్నాం, లేదంటే సీఎం కండువా కప్పుతుంటే కప్పించుకోకపోతే ఆయన ఫీల్ అవుతారు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం, ఇలాంటి సమాధానం చెప్పారు. మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గద్వాల గర్జన అంటూ కేటీఆర్ చేసినటువంటి కార్యక్రమం మనం చూసాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయని, ప్రజల ముందు వారి వైఖరిని ఎండగట్టబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ చాలా పట్టుదలగా ఉంది. ఆ తర్వాత మొన్న ఎమ్మెల్యేలు సమాధానం చెప్పిన తర్వాత స్పీకర్ నోటీసులకి మళ్ళీ బీఆర్ఎస్ నాయకులందరూ వెళ్ళి స్పీకర్కి, లేదు వాళ్ళు మా పార్టీలో లేరు, వాళ్ళు చెప్తున్నంత అబద్ధం, ఇదిగో మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పడానికి అసెంబ్లీకి వెళ్ళడం, అక్కడ స్పీకర్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలు చెప్తున్న లాంటి సమాధానమే చెప్తుండడం. 3 రంగుల కండువ కప్పాను, ఆ కండువలో ఏముందో వాళ్ళకే తెలియదు, నేను ఇవాళ కూడా కండువ కప్పాను అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఆలోచించాలి? మీకేమనిపిస్తున్నాయి? ఎమ్మెల్యేల సమాధానం చెప్పారు అన్నప్పుడు చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి రేవంత్ రెడ్డి కూడా, సీఎం కూడా ఇదే సమాధానం చెప్తుండడం, 3 రంగుల కండువా అని చెప్తుండడం మీకు ఎలా అనిపిస్తుంది? అది కాంగ్రెస్ కండువా కాదా, లేదంటే అది ఏమైనా జాతీయ జెండానా? జాతీయ జెండా అన్న ఉద్దేశంతో కప్పారా? మీరేమనుకుంటున్నారు? సీఎం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నిజంగా ఇలాంటి సమాధానాలు సరిపోతాయా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో? లేకపోతే మరోవైపు మనం అనుకుంటూనే ఉన్నాం, చాలా సందర్భాల్లో ఆర్టీవీ కూడా దీని గురించి డిస్కస్ చేసింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనక గోయి అన్నట్లు తయారైంది. ఓవైపు కాంగ్రెస్లోకి, ఒకవేళ కాంగ్రెస్లో ఉన్నామని ఒప్పుకుంటే మళ్ళీ వాళ్ళ మీద అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకుండా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకొని సరే బీఆర్ఎస్లోకి వెళ్దామా అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, ప్రజలు కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే కేటీఆర్ చాలా ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు. సో అటు వెనక్కి వెళ్ళలేక, ఇది అలాగని ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలోనూ, లేదంటే బీఆర్ఎస్ పోరాటం నేపథ్యంలో ముందుకు వెళ్ళలేక, కాంగ్రెస్ ఇటు మా నాయకులే అని చెప్పలేని పరిస్థితి, మేము కాంగ్రెస్లో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితి, బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎవరు నమ్మని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముందును ఈ వెనక్కి గొయ్యి అన్నట్లుగా తయారైంది నాయకుల పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి సమాధానం చెప్పడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఈ సమాధానం పట్ల, మొన్న ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సమాధానం అయినా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సమాధానం అయినా సరే, ఈ సమాధానం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? ఇది ఎలా చూడాలి ఈ సమాధానాలని? అంటే ప్రజలకి తెలీదా ఏం జరుగుతుంది అనేది? ప్రజలకు తెలీదా? లేకపోతే ఇదే సమాధానం రేపు కోర్టుకి లేదంటే స్పీకర్కి చెప్తే అయిపోతుందా? స్పీకర్కి చెప్పడం వల్ల నిజంగా ఏం జరిగింది? ఈ పరిణామాల గురించి కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు కాళేశ్వరం అంశానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. సీఎం కూడా మొన్న సేమ్ అలాంటి సమాధానమే చెప్తున్నారు. మొన్న ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఆ విషయంలో చాలామంది ప్రజలు కూడా రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ ఆర్టీవీ ఆ పోల్ పెట్టినప్పుడు కూడా చాలామంది చాలా రకాలైనటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు సీఎం కూడా ఆల్మోస్ట్ అలాంటి సమాధానమే చెప్తుండడాన్ని మనం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే మొన్న ఎమ్మెల్యేలంతా కూడా ఆల్రెడీ స్పీకర్ కు సమాధానం ఇచ్చారు, స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి నోటీసులకు. సో ఈ రోజు మళ్ళీ స్పీకర్ కార్యాలయం నుంచి మరొక 6గురికి నోటీస్ వెళ్ళింది. ఈ సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి క్వశ్చన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్లో ఈ ఆన్సర్ చేశారు. వాళ్ళు కప్పుకుంది ఏ కండువానో వారికి తెలీదు, నేను రోజువారీగా చాలా మంది కండువాలు కప్పుతుంటాను, ఈ రోజు ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్ లో కూడా చాలా మందికి
కండువాలు వేశాను. కండువా వేసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు. టెక్నికల్ గా చూస్తే వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ సభ్యులే. అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతూ మాకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, మాకు సమయం కేటాయించాలి, మాట్లాడడానికి మైక్ కట్ చేయొద్దు, అనేక అంశాలు ఉన్నాయనేటువంటిది పలు సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హరీష్ రావు చెప్పారు. కాబట్టి సో ఆ 37 మంది టెక్నికల్ గా ఆ పార్టీ మారిన 10 మందితో కలుపుకుంటే 37 మంది మొత్తం కలుపు. కాబట్టి వాళ్ళంతా బీఆర్ఎస్ సభ్యులుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ జెండానో ఏ కండువానో వారికి తెలీదు, సో నేను కప్పాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల జీతాల నుంచి నెలకు 5,000 చొప్పున వాళ్ళ జీతంలో నుంచి పార్టీ ఫండ్ కింద, అంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ డెవలప్మెంట్ ఫండ్ కింద కట్ అవుతా ఉంది జీతంలో నుంచి. ఆ రీజన్ ప్రకారం చూసినా వారు టెక్నికల్ గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అనేటువంటిది రేవంత్ రెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. కాకపోతే క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి లేదు నందు. ఓకే. మొత్తం వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనేటువంటిది గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు ఓపెన్ గా మాట్లాడారు. కాబట్టి జనాలు నమ్మడానికి లేదు. దీన్ని ఎంత కవర్ చేసుకుందాం అనుకున్నా ఇది ఓవర్ గా వారిపైన ఎఫెక్ట్ చూపే పరిస్థితి ఉంది ప్రస్తుతం క్షేత్రస్థాయిలో. దాంతో పాటు ఒక కంక్లూజన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. అయినా ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అనేటువంటిది, దీని గురించి చర్చ అనేది స్పీకర్ పరిధిలో ఉంది, వాళ్ళ అనర్హత అంశం స్పీకరే నిర్ణయం తీసుకుంటారంటూ మాట్లాడారు. దాన్ని ముఖ్యమంత్రి కవర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా కాస్త తలనొప్పిగానే ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు మరొక నాయకుడు కూడా మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ చేసినప్పుడు తప్పు లేదు, ఇప్పుడు చేస్తే మేము చేస్తే తప్ప అంటున్నారు. కానీ అప్పుడు లీగల్ గా మేము చేసాము, విలీనం చేసుకున్నాము, వీళ్ళు విలీనం చేయలేదు అనేటువంటి విమర్శ అటు నుంచి వస్తా ఉంది. సో ఏమైనా న్యాయ పోరాటం చేస్తా ఉంది బీఆర్ఎస్. ఢిల్లీ సుప్రీంకోర్టు వేదికగా వీళ్ళంతా దాన్ని అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు స్పీకర్ కి మళ్ళీ సూచన చేసింది. కాబట్టి ఇంతవరకు పక్కన పెడితే కేసీఆర్ కుటుంబం పైన కూడా రేవంత్ రెడ్డి హార్ష్ కామెంట్స్, ఘాటైనటువంటి పదాలను ఉపయోగించారు స్విచ్ చాట్ లో. ఈ రోజు ఆ నలుగురు కలిసి కవితను ఆట ఆడుకుంటున్నారు, ఆమెను బయటికి పంపారు నిర్దాక్షిణ్యంగా ఆమె అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కవితకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, నేను ఎవరి వైపు నిలబడట్లేదు అని మాట్లాడుతూనే ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో దొరికిన డ్రగ్స్ కంపెనీ వాళ్ళ ప్రభుత్వంలోనే ఏర్పడింది అనేటువంటిది, మొన్న 12,000 కోట్లకు సంబంధించినటువంటి పైగా డ్రగ్ మెటీరియల్ అయితే దొరికిందో చర్లపల్లికి సంబంధించినటువంటిది, ఆ కంపెనీ బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైందని మాట్లాడుతూనే స్వయంగా కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ లో అడ్డంగా డ్రగ్స్ లో దొరికారు అంటూ మరొకసారి కేటీఆర్ బామ్మర్ది అని కౌంటర్ చేస్తూ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు డ్రగ్స్ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఉక్కుమాదం మోపుతా ఉన్నాము, ఈగల్ టీమ్ తో పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎల్ఎన్టీ తీసుకునే నిర్ణయం పైన ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎల్ఎన్టీ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడుతున్నారు, ముడుపులు ఇవ్వాలని వాళ్ళను బెదిరింపు చేస్తా ఉన్నారు అంటూ కేటీఆర్ మాట్లాడారు. సో ఆ మాటలపైన క్లారిటీ ఇస్తారు. దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఎల్ఎన్టీ తీసుకునే నిర్ణయం పైన ఎల్ఎన్టీ ప్రభుత్వ నిబంధనలకు పనిచేయాలా లేకుంటే సొంతంగా పనిచేయాలా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరానికి సంబంధించి కూడా మాట్లాడారు. 48 గంటల్లో సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము చర్యలు తీసుకుంటామంటూ అప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి, మేము ఇచ్చి దాదాపు 20 రోజులు కావస్తా ఉంది కాళేశ్వరానికి, కాళేశ్వరం సిబిఐకి అప్పచెప్పి ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. సో కేటీఆర్ ఏం రాసిస్తే అది మాట్లాడతారు కిషన్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి వారి కుటుంబ ఆస్తుల పంచాయతీ నాకు సంబంధం లేదంటూ మాట్లాడారు. లో భాగంగా ఇలా అనేక అంశాలను ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. యాక్చువల్ గా రాష్ట్రంలో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది ప్రస్తుతం, కానీ ఇంకొక 2 నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది, కొరత ఉంది అంటూ ఈ రోజు మాట్లాడారు. మొన్ననేమో ఒక సందర్భంలో యూరియా కొరత లేదు, లైన్ లో నిలబడి యూరియా దొరకలేమని జనాలు ప్యానిక్ అవుతున్నారంటూ, రైతులు ప్యానిక్ అవుతున్నారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ రోజు చిచ్చాట్లోనేమో యూరియా కొరత ఉందంటూ మాట్లాడారు. సో ఇలా అన్ని అంశాలపైన మాట్లాడారు. ముఖ్యంగా పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మాట్లాడడం పైన కాస్త చర్చనీయాంశం అవుతుంది. వాళ్ళు ఏ కండువా కప్పుకున్నారో వారికే తెలియదు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది రాష్ట్ర రాజకీయాలు. ఇక్కడ సింపుల్ మధు, ప్రజలకు తెలుసు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. కానీ ఏం జరగబోతోంది అన్నప్పుడు ఇప్పుడు ఒకటి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, మొన్న ఎమ్మెల్యేలు చెప్పినటువంటి సమాధానం ఖచ్చితంగా ఇప్పుడు సీఎం గారు చెప్తున్నటువంటి సమాధానం ఈక్వల్గా ఉన్నాయి, సేమ్